మనకి హోమ్ లోన్ వీడియో మీద కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. అంత ఈజీగా సేవింగ్ అనేది చేయలేము, మా శాలరీ చాలా తక్కువ, ఇది చాలా పెద్ద శాలరీస్ ఉన్న వాళ్ళే చేయగలరు అని చెప్పేసి. దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. దీన్ని బట్టి మీరు చిన్న శాలరీయా పెద్ద శాలరీయా మీ అమౌంట్ ఎంత అనేది పక్కన పెడితే మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శాలరీ రాగానే ఖర్చులు పోగా సేవింగ్ గురించి ఆలోచిస్తారా, సేవింగ్ చేసిన తర్వాత ఖర్చుల గురించి ఆలోచిస్తారా? దీని గురించి ఫస్ట్ మీరు ఆలోచించండి. అలాగే మీరు బయటికి సూపర్ మార్కెట్కి కానీ సరుకులకు కానీ వెళ్ళేటప్పుడు ఇంట్లోకి ఏం కావాలో మీరు ఒక లిస్ట్ చేసుకొని వెళ్తారా, లేకపోతే వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉన్నాయి కొనుక్కొని వస్తారా? అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏం కావాలి ఏం కొనాలని ఒక మైండ్ తోటి ప్లానింగ్ మైండ్ తోటి వెళ్తారా, లేకపోతే వెళ్ళాక మీకు అక్కడ ఏది చూస్తే అది కొనాలనిపిస్తే కొంటారా? ఇటువంటి అన్నీ మనకి ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. మన క్రెడిట్ కార్డ్స్ డిజిటల్ మనీ ఉండేటప్పటికి మనకు ఆ మనీ వాల్యూ తెలియట్లేదు. మీరు ఎప్పుడైతే ఫస్ట్ సేవింగ్ గురించి ఆలోచించి తర్వాత ఖర్చులు మిగిలిన దాంట్లో ఖర్చులు పెట్టుకుంటారో కంపల్సరీ మీ సేవింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు కావాల్సినవి మాత్రమే సరుకులకు లిస్ట్, మన పెద్దవాళ్ళు అదే చేసేవాళ్ళు కదా, వాళ్ళకి ఏం కావాలో ఒక లిస్ట్ రాసుకొని దాని ప్రకారమే వెళ్ళేవాళ్ళు. సో దేనికైనా ఆరంభం ఒకటితోనే మొదలవుతుంది. ఒకటి 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 మీరు కూడబెడితే